హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడర్ బీ2. ఈరోజు అయితే అన్న వాళ్ళ గ్యాంగు నేను కలిసి అన్న కూతురి పుట్టింటికలు ఉంటే వెళ్తున్నాము. అది ఎక్కడో కాదు, బుక్రాయ్ సముద్రం కొండ కింద. అంటే కొండ కింద కాదు, ఆ కొండ కింద ఏదైతే కట్టు ఉందో అక్కడైతే ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు అందరినీ గ్యాదర్ చేసుకుని అయితే మేమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇట్లా బుక్రాయ్ సముద్రానికి అట్లా వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు అక్కడ మా ప్లానింగ్ ఏంటంటే ఆ ఫంక్షన్ అయితే చూసేసుకుని అలాగే మేము పైకి వెళ్ళి పైన కూడా వ్యూ అవన్నీ చూసేసి ఎంజాయ్ చేసి ఫొటోస్ తీసేసుకుని కిందకి వచ్చేద్దామని చెప్పి స్మాల్గా ఒక చిన్న ప్లాన్ అయితే వేసాము. ఇంకా అలాగ బుక్రాయ్ సముద్రంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ అన్ననైతే పికప్ చేసుకుని స్టార్ట్ అయితే అయ్యాము. కానీ మేము ఇప్పటికే చాలా లేట్ అయిపోయాము. ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందేమో అన్న ఒక టెన్షన్లో అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అన్న వాళ్ళు మనకి చాలా క్లోజ్ కాబట్టి ఫంక్షన్కి ముందే చెప్పాడు, తొందరగా వచ్చేయండి, అన్నీ చూసుకునే పనులు ఉంటాయని చెప్పి. కానీ మన గ్యాంగ్ తెలిసిందే కదా, కొంచెం లేట్ అయితే వెళ్ళిపోయాము. మేము అలా వెళ్ళేదానికి పక్కన వేరే మ్యారేజ్ కూడా జరుగుతుంది. మేము అదేనేమో అని చెప్పి దానికైతే దూరేసాము. కానీ మళ్ళీ అక్కడ నుంచి బైక్ తీసి పక్కనే కట్టలో చేస్తున్నారంటే ఇంకా అక్కడికైతే వెళ్ళి బైక్ అయితే పార్కింగ్ చేసేసాము. పార్కింగ్ అంటే పెద్ద పార్కింగ్ ఏం కాదు, బైండ్ అట్లా పట్టేసి పక్కకు వచ్చి చూస్తున్నాము. అంతలోపే మాకు తెలిసింది ఏమంటే స్టార్ట్ అయితే అయిపోయింది కాబట్టి మేము అన్నకి కెమెరా ఇచ్చి అయితే షూటింగ్ అయితే చేపిస్తున్నాము. అమ్మాయి అయితే అసలు అరవకుండా కదలకుండా ఎంత నీట్గా అసలు ఏ ఇబ్బంది లేకుండా ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా క్యాజువల్గా పనుకొని అట్లా తీపించుకుంటుంది. ఇంత సైలెంట్గా ఉందా అని చెప్పి మేమైతే చూస్తే దగ్గర నుంచి అమ్మాయి అయితే కింద కురుకురే పెట్టి ఫుల్గా లాగిచ్చేస్తుంది. ఫుల్ కురుకురే పెట్టి సైలెంట్ చేసేసారు. అమ్మాయి కురుకురే ఉంటే చాలు మనకి. అమ్మాయికి పుట్టెంటుకలు చేస్తూ ఉంటే పెద్ద పిల్ల గ్యాంగ్ అంతా చూస్తుంది. అట్లా గుంపు వేసుకుని చూస్తున్నారు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అలా చూస్తున్నారు. ఆ పాప కూడా కురుకురే తింటుంది. మాకేదే అని చెప్పి మేము కూడా కొంచెం అట్లా కన్నేసాము కురుకురే పైన. అమ్మాయి అయితే సైలెంట్గా అయితే తీపిచ్చుకునేసింది. అంకుల్ గారండి, మీరైతే జుట్టు అంతా నా కురుకులోకి వేసేస్తున్నారు అండి. కొంచెం చూసుకుంటే అయితే తీయండి. నా కురుకురే లేకుండా జుట్టే వస్తుంది. నేనే క్యూట్ పిల్లని నేనే. నాన్న ఎంత క్యూట్గా ఉన్నా కదా నేను. అయ్యా, ఎందుకు నాన్న అట్లా బుక్కలు అట్లా పెట్టి ఇంకా క్యూట్ చేస్తున్నాన్ని? నాకు జుట్టు కన్నా కురుకురేనే ఇంపార్టెంట్. నాన్నగారు లాగకండి, కురుకురే తిననియండి ప్లీజ్. మన డీలు మర్చిపోయారా మీరు? అంకుల్, మీరు మాటికి కురుకురే లేకేస్తున్నారు. అయ్యో నాన్నగారు, ఎందుకు అలా లాగేసుకుంటున్నాం నాన్నగారు? నాన్న, మనం మాట్లాడుకున్న డీల్ ఏంటి నాన్నగారు? వేర్ ఇస్ ద సెకండ్ కురుకురే ప్లీజ్ ఇవ్వండి నాన్నగారు. బాబాయ్, నువ్వన్న ఈ బాబాయ్. ఎందుకు బాబాయ్ ఎలా చేస్తావు? కాలేడు ఇచ్చినాను, ఎందుకు అలా ఆడుకుంటావు? ప్లీజ్ నాకు సెకండ్ కురుకురే నాకు ఇచ్చేయండి. మంది మాట్లాడుకున్నాం కదా, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ప్లీజ్ నా మాటని ఇచ్చేసేయండి. పిల్లలతో ఆడుకోవద్దండి ప్లీజ్, లేదంటే నేను కొరికేస్తా. అలా చేయి పెట్టుకు బాబాయ్, కన్ఫ్యూజన్లో కొరికేస్తా. కురుకురే తీసుకురామంటే ఇక్కడ ఈ మనిషి చేసేది చూడండి. కురుకురే అన్నీ పోగేసుకుని తిని కిందకన్నీ వేసేసినాడు. ఎన్ని తిన్నారన్నా స్వామి. అన్న ప్లీజ్ అన్న, బొమ్మ కొని అన్న ప్లీజ్ అన్న బొమ్మ ప్లీజ్ అన్న, ఆ కారు కొని అన్న, లేదంటే ట్రాక్టర్ అన్న కొని అన్న ప్లీజ్ అన్న, ఏదన్నా. పాపకి స్నానం చేయించాక టవాల్తో తుడుద్దామంటే టవాల్ మర్చిపోయాను. అందుకే ఒక్క టవాల్ కొనుక్కోవడం కోసం 6 మంది వేసుకొచ్చాము. 6 మంది ఇప్పుడు బుక్రాయ్ సముద్రంకి వచ్చి మళ్ళీ టవాల్ తీసుకునేసి వెళ్ళిపోతాము. పోయే దారిలో టవాల్ అయితే తీసేసుకున్నాము. అట్లా అక్కడ అత్తరసాలు అయితే బాగుంటాయని చెప్పి అక్కడే టవాల్ కొనుక్కున్న చోటే అత్తరసాలు వేస్తుంటే అత్తరసాలు అందరూ 2 కడుపులోకి అయితే సేఫ్టీగా వేసేసాము. ఇంకా సేఫ్టీగా వేసి అన్న నాకి 4 అన్న, ఆయనకి 2 కానీ మాకు 4 అన్న అని చెప్పి ఆ మనిషి గొడవ వేసేస్తాడు. కొంచెం సతాయించినాడు ఆ మనిషిని. ఇంకా టవాల్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాము. కానీ మాకు అక్కడ పెద్ద టాస్క్ ఎదురైంది. పాపకి వేడి నీళ్ళు కావాలని చెప్పి ఏం చేసామంటే పక్కన పెళ్లి జరుగుతుంటే అక్కడ సన్నగా దూరేసి లోపలికి బకెట్ ఎత్తుకుని వాటర్లో నుంచి ముంచుకుంటా అంటే వాళ్ళంతా గుర్తుపట్టి ఎవరు మీరు అని చెప్పి అడిగారు. అన్న నేనన్నా మనోళ్ళన్నా అంటే మీరా అని చెప్పి వదిలేసినారు. ఆయన నీట్గా స్కామ్ చేసి బకెట్లో వేడి నీళ్ళు అయితే తీసేసుకొని వచ్చాము పాపకి అయితే.
మెల్లగా అక్కకైతే ఇచ్చేసి వదినకి అయితే ఇచ్చేసాము. ఇంక పాపకైతే స్నానం చేసి వచ్చేసే లోపు ఫుడ్ అయితే వచ్చేసింది. ఈ క్యారీ అంతా నాదని చెప్పి ఆ మనిషి ఇంకా అంతా ఫుడ్ అంతా స్ప్రెడ్ చేసి నీట్గా ఫుడ్ అయితే ఇంకా లాగిచ్చేస్తున్నాం అంతా నీట్గా. ఫుడ్ అయితే సూపర్ ఉంది. కాజు రైస్ పెట్టారు అన్న వాళ్ళు, కాజు రైసు, బ్రింజాల్ కర్రీ, అలాగే ఓలిగా, స్వీటు, బజ్జీ. మేమంతా ఒక పక్క కూర్చొని తింటుంటే ఏది అన్న ఇది అని చెప్పి చూస్తేనా అన్న అయితే అమ్మకి ఫుడ్ తింటుంటే హెల్ప్ చేస్తున్నాడు. ఇది కదా అమ్మ ప్రేమ అంటే. ఇంకా అలాగే తినేసాక మేమైతే ఇంక కొండపైకి వెళ్ళాలని అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. అందరూ ఇంకా బైక్స్ అయితే తీసేసుకొని 6 పైకి అయితే వెళ్ళిపోయాము. అన్న వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళే కొద్దీ భలే ఉందండి, వ్యూ సూపర్ ఉంది, క్లైమేట్ కూడా బాగుండే. అందుకే మాకు బాగా రైడింగ్ కూడా బాగా మంచిగా అనిపించింది. రోడ్డు కూడా బాగా క్లియర్గా ఉందండి. ఇంకా అలా రైడ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాము. పక్కన సీనరీసు, ఏదైతే కొండలు, రాళ్ళు, ఏవైతే సైడ్ ఆ మేఘాలు కానీ కొంచెం అవుట్స్కట్స్ కనిపించడం కానీ వ్యూ కానీ సూపర్ ఉందండి. అసలు మీరు కూడా ఒకసారి వీలైతే ఒకసారి వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. రోడ్ అయితే సూపర్గా ఉంది. పైకి వెళ్ళి గుడిలోకి అయితే దర్శనం కూడా చేసుకోండి. మేమైతే లేట్గా అయిపోయింది కాబట్టి మాకు 3:34 అయితే అవుతుంది. అందుకే మేము వెళ్ళే టైంకి గుడి అయితే మూసేస్తారని అనుకున్నాము. ఏదైతే అది కావాలని చెప్పి అలా వెళ్తుండే మేఘాలు చూసుకుంటూ సీనరీ అంతా విజిట్ చేసుకుంటూ అక్కడక్కడ ఫోటోలు అన్నీ తీసేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. మీరు పైకి వెళ్ళాక మీకైతే వ్యూ ఎలా ఉంది, మేము ఫొటోస్ తీసుకున్నాం, అవి కూడా చూపిస్తాను. వ్యూ బాగుందండి, సూపర్ ఉంది, అసలు వర్త్. మేము ఆ కొండపైకి వెళ్ళడానికి చాలా వర్త్ అని చెప్పచ్చు. అలాగా నా బైక్ కూడా టెస్ట్ చేసుకుందాం, అలాగే ఒక పవర్ అనేది ల్యాగ్ వస్తుందా లేదని చెప్పి అయితే టెస్ట్ చేశాను. మేమైతే ఇంకా దగ్గరికి వచ్చేసరికి పంతులు గారు అయితే రివర్స్లో కిందకి అయితే వెళ్ళిపోతున్నారు. లేదు క్లోజ్ చేసామంటే ఓకే అని చెప్పి మేమైతే పైకి వెళ్ళి ఫొటోస్ అయితే దిగుదాము. ఫొటోస్ దిగేసి అట్లా సీనరీ చూసేసి వద్దామని చెప్పి అయితే పైకి వచ్చేసాము. ఇప్పుడైతే ఫుల్ పైకి అయితే వచ్చేసాము. అది గుడి అండి. ఇంకా బైక్ అయితే ఇక్కడ పెట్టేసాము. అంతా మేము పెట్టేసి అయితే ఇంకా అందరూ ఇంకా కెమెరా తీసుకుని అక్కడ అంతా ఫొటోస్ తీసుకున్నాము. సీనరీస్ అన్నీ సూపర్ ఉందండి అసలు పైన నుంచి చూస్తే. అండి ఒక చిన్న గ్యాంగ్ మాది. ఇంకా ఫొటోస్ అయితే దిగేసాము. పైన ఒక 3-4 ఫొటోస్ దిగేసాము. ఇంక ఇలా ఉందండి సీనరీ అయితే పైనుంచి. ఎంత బాగుందంటే అసలు వచ్చిన దానికి చూసిన దానికి కళ్ళకి వర్త్ అండి అసలు. ఆ చెరువు, మా బుక్రాయ సముద్రం చెరువు, ఇదంతా సూపర్ ఉంది. అనంతపూరు ఇదంతా బాగా చూసి అలాగా కొంచెంసేపు ఆ వ్యూని అంతా ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా అలాగ ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకుని అలాగైతే ఇంకా సీన్ అక్కడ నుంచి రావడానికి మాకు అసలు మనసే ఒప్పలేదండి. ఇంక అందరూ ఇంకా సరే అని చెప్పి ఇంకా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా ఇంటికంటూ ఇంకా కిందికి అయితే రైడ్ అవుతా వస్తున్నాము. కిందికి మీకు పైకి వచ్చేటప్పుడు కానీ కిందికి వెళ్ళేటప్పుడు సీన్ చూడండి. ఆ మేఘాలు దూరం వరకు అసలు ఎంత మేఘాలు, కొండలు అంత అలాగా ఒక మంచిగా ఒక ఎక్స్పీరియన్స్. అసలు క్లైమేట్ కూడా సూపర్ ఉండేనండి. అసలు అట్లా రైనీ కాకుండా అట్లా ఎండ లేకుండా బాగా సూపర్గా అయితే క్లౌడీగా బాగుండే. ఇంకా అందుకే ఎక్స్పీరియన్స్ కూడా మాకు మంచిగా అనిపించింది. చూడండి ఎంత దూరం వరకు ఏదైతే మనకంతా ఫుల్గా పొలాలు, ఇండ్లు, చిన్న ఇండ్లు మన పైనుంచి చిన్నగా కనిపిస్తున్నా కానీ సూపర్ ఉందండి వ్యూ అయితే. ఇంకా అలాగా కిందకైతే వెళ్ళిపోయాము. అలాగ మీరు కూడా ఒకసారి ప్లాన్ చేయండి, ఏదైనా ఒక షార్ట్ ట్రిప్ వేయండి. మీ బైక్, మీ ఫ్రెండ్స్ అంతా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఒక స్మాల్ రైడ్కి అయితే వెళ్ళండి. అప్పుడే మనకి డిప్రెషన్ ఇట్లాంటివన్నీ మైండ్లోకి రావండి. ఎప్పుడైతే నువ్వు నీ అంతకు నువ్వు మీ గ్యాంగ్తో పాటు నీకు ఇష్టమైన వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేసి వర్తబుల్ ప్లేసెస్ తిరిగి ఏదైతే అలా ఎంజాయ్ చేస్తూ ఉంటావు, లైఫ్ అనేది అలాగే ఎంజాయ్ చేస్తూ ఉండాలి బ్రో. అలాగే బుక్రాయ సముద్రం నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికైతే. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో అన్న వాళ్ళని కూడా డ్రాప్ చేసేసి ఒక్కొక్కరిని ఇంకా అందరూ ఇంకా డిస్పస్ అయిపోయి వెళ్ళిపోదాం అన్నప్పుడు అందరూ కలిసి ఇంకోసారి కూల్ డ్రింక్ అయితే తాగేసి స్మూత్గా ఇంకా రైడ్ చేసుకుంటా ఇలాగే ఇంకో ట్రిప్ వేయాలని చెప్పి కొంచెం ప్లానింగ్ అంతా చేసుకునేసి ఇంకా డ్రాప్ చేసేసి అన్న వాళ్ళని అయితే డ్రాప్ చేసేస్తూ ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అలా వెళ్తుంటే అన్న చిన్న స్మాల్ రేస్ వేసాడు నాతో పాటు. ఇంకా అలా రేస్ చేసుకుంటే చిన్నగా షార్ట్గా వెళ్ళిపోయాము. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేనైతే మోటో వ్లాగింగ్ సెటప్ ఇప్పుడు ఎలాగైతే మీరు వీడియో అయితే చూస్తున్నారు, మోటో వ్లాగింగ్ సెటప్ ఎలా చేశాను, ఏవే ఖర్చు పెట్టాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రైడర్ బీ2.